హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ముందుగా అందరికీ. ఇప్పుడు 5వ రోజులో కూడా పూర్తి చేసుకున్నాము. చాలా బాగా చేసుకుంటున్నాం మా ఇంట్లో అయితేను. రోజు కుంకుమ పూజలు, 2 పూట్ల ప్రసాదాలు నైవేద్యం పెట్టుకున్నాము. మొన్న ముత్తైదులకు భోజనాలు పెట్టుకున్నాం. చాలా బాగా జరుగుతుంది. ఈరోజు మీకు ఏదో ఒక వీడియో చేసి చూపించాలి అని చెప్పి అనుకున్నాను. చిన్న వీడియో చేసి చూపిస్తున్నాను. ఈ పూజలు అడవాడిలో కూడా చేసుకోవటం కుదరట్లేదు నాకు, అందుకని చిన్న వీడియో చూపిస్తాను. పులిహోర అంటే చాలా చాలా రకాలు మనకి ఉంటూ ఉంటాయి కదండి. అందులోనూ ఈరోజు అటుకుల పులిహోర చూపిస్తున్నానండి మీకు. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ఇదిగో అటుకులండి, లావు అటుకులు తీసుకున్నాను. పేపర్ అటుకులు అయితే బాగోదు. దానికి చింతపండు పులుసు ఇదిగో పలుచగా ఇలా తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కరివేపాకు, ఇంగువ, ఇదిగో పోపుకి ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, వేరుశనగగుళ్ళునండి. ఇంతేనండి వీటికి కావాల్సినవి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇదిగోండి అటుకులు ఎప్పుడు కూడా లావు అటుకులు తీసుకోవాలి. మనకి ఆడించుకుంటాం కదా, ధాన్యం నానబెట్టుకుని చేసుకుని అటుకులు ఆడించుకుంటాం సంక్రాంతిలో, అవి తీసుకోవాలి. పేపర్ అటుకులు ఎప్పుడు వాడకూడదు. దీనికి చింతపండు కూడా చిక్కగా తీసుకోకూడదు. దీన్ని ఇప్పుడు ఇందులోను పోసుకుని నానబెట్టుకోవాలి. తడుపుకొని నానబెట్టేసుకోవాలన్నమాట. మనకు సంక్రాంతి నెల వచ్చింది అంటే చక్కగా అటుకులు ధాన్యం నానబెట్టేసి, అటుకులు మిల్లులు ఉంటాయండి, పండగ ముందు ఆడతారు అటుకులు. ఆ అటుకులు అయితే చాలా కమ్మగా ఉంటాయి తెలుసు. ఇలా పైకి కిందకి మనం పోసుకొని చింతపండు పులుసు వేసేసుకుని ఇలా దగ్గరికి నొక్కు పెట్టి ఉంచేసుకోవాలన్నమాట. చూసారు? ఎందుకంటే ముందే దీంట్లో ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేయకూడదు. దాన్ని ఇలా దగ్గరికి నొక్కు పెట్టాలి. ఇవన్నీ చింతపండు పులుసు వేసి మనకి కొంచెం నానిన తర్వాత ఎక్కువైనట్టు అనిపిస్తున్నా అప్పుడు సరిపడి ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ఇది ఒక పావు గంట ఇలా నానిన తర్వాత మళ్ళీ ఏం చేయాలన్నది మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పోపు వేయించుకోవటానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఏం పట్టదండి పులిహోరని. ఇప్పుడు ఈ తీసుకున్న శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయకూడదండి దీంట్లోనూ. ఎండుమిరపకాయలు వేసేసుకుని సన్నగా చక్కగా దోరగా వేయించుకోవాలి. దీంట్లో మాత్రం పోపు వేగటంలోనే రుచి ఉంటుంది. కొద్దిగా ఇంగువ వేసుకుని ఇప్పుడు అది వేగుతూ ఉంటుంది. ఇది ఎలా నానిందో చూద్దాం. చూసారా, చక్కగా నానిపోయింది. పొడిగా వచ్చేస్తుంది అనమాట. నాని బిగుసుకుని మనం నానిన తర్వాతే ఎప్పుడు ఉప్పు అది సరిపడి వేసుకోవాలి. అప్పుడు మనకి లెక్క తెలుస్తుంది ఎంత వేసుకోవాలన్నది. పొడి అటుకుల్లో వేస్తాం అనుకోండి ఉప్పు తెలియదు. కొంచెం పసుపు, కొద్దిగా పసుపు వేసేసి కలిపేసుకోవాలి. అలాగా పోపు కూడాను దోరగా వేయించుకోవాలి. చక్కగా వేరుశనగ గింజలు అన్నీ వేసుకుని చేసుకుంటే ఇది దేవీ నవరాత్రుల్లో అంటే దేనికన్నా దేవుడి ప్రసాదాలకి నైవేద్యం సాయంత్రం వేళ పెట్టుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆకలి అన్నప్పుడు వెంటనే 5 నిమిషాల్లో ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు. పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందండి అటుకుల పులిహోర మాత్రం. దీంతో ఈ లావు అటుకులతోటి రకరకాలు చేసుకుంటారు. పోహా చేసుకుంటారు, ఉప్మా చేసుకుంటారు. ఇది అటుకులు ఉంటే పాలల్లో వేసుకోవచ్చు, లేకపోతే అటుకులు పాయసం చేసుకోవచ్చు. రకరకాలు ఉంటాయండి, అన్నీ చాలా చేసుకోవచ్చు అన్నమాట. పోపు వేగటంలోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. కంగారు పడి మాత్రం వేయించుకోకండి. మామూలు పులిహోరకు అనుకోండి చింతపండు ఉడికించుకుంటాం.
ఉడికించుకుని దాంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు చింతపండు పులుసులో వేసుకుని సగం ముక్కలు వేయించుకుంటాం, సగం ముక్కలు ఉడికించుకుంటాం చింతపండులోని. ఇది ఏమి చింతపండు ఉడికించక్కర్లా, అటుకులు నానబెట్టడానికి మాత్రమే మనం చింతపండుని పచ్చి పులుసే కలిపేసుకోవాలి. పోపు వేయించుకుని పచ్చిమిరపకాయలు కూడా ఏమి ఉడికించక్కర్లేదు, పోపులోనే వేయించుకోవాలి. అన్నీ కూడాను సన్నగా చక్కగా వేయించుకోవాలి దోరగాను. వేగటానికి వేరుశనగ గుళ్ళు అవి ఉన్నాయి కదండి, టైం పడుతుంది. అలానే బాగా ఆయిల్లో పెట్టేసి మూకుడు వేడెక్కిపోయి వేయించామంటే పోపు నల్లబడిపోతుంది. ఈ లావటుకులు మాత్రమే రుచిగా ఉంటాయండి. కరెక్ట్గా డిసెంబర్ నెల అది వచ్చేసరికి అన్నీ చక్కగా ఆడించుకుంటారండి. పూర్వం అయితే కొంచెం ధాన్యం నానబెట్టి దాంట్లోనూ ఆడించుకుని కొంచెడేసి అటుకులు అందరికి పిల్లలందరికీ ఇచ్చేవారు. వేసవకాలం సెలవులకు వచ్చినప్పుడు పులిహోరలు చేసుకుని పాలల్లో వేసుకుని వేయించుకుని బిస్కెట్లు వేసుకుని వేయించుకుని లేకపోతే మిక్చర్లా చేసుకుని అటుకులు ఉంటే ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. అటుకులు దోశలు వేసుకుంటున్నాం ఇప్పుడు మనం. అలా రకరకాల అటుకులు కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి అది కూడా మన అటుకులు దోశలు అవి చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేద్దాం. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఇలాగా కరివేపాకు వేసేసుకోవాలి. చూసారా దోరగా వేగింది. పోపు మాత్రం దోరగానే వేగాలి. చక్కగా సన్న సగం వేగితే పులిహోరకి పోపే టేస్ట్. ఇది మనం వేసుకుంటే ఈ అటుకుల్లో వేసేసుకోవచ్చు. లేదనుకోండి కమ్మగా ఇది ఇలాగ కమ్మగా వేగిన తర్వాత ఇందులోనే ఒక్క తిప్పేసి అనుకోండి ఉప్పు పసుపు అన్నీ కలిసిపోతాయి అన్నమాట పోపు వేగిన తర్వాత. లేకపోతే మనకి పెద్ద వేసిన వీలుగా ఉంది పర్వాలేదు అనుకుంటే పోపు పైనే వేసేసుకోవచ్చు. ఇంతేనండి అటుకుల పులిహోర. ఎంత ఈజీగా చేసేసుకున్నాం చూసారా 5 నిమిషాల్లో. ఇదిగోండి మీ అందరి కోసం పుల్లగా కమ్మగా పులిహోర అటుకుల పులిహోర చేశానండి. చూసారా ఎంత బాగుందో. చూడటానికే తినాలనిపిస్తుంది. పైకి చూపుకే బాగుంది ఇది. ఈ అటుకుల పులిహోరలో ఒక్కొక్కరికి ఒక ఐటెం చేయటం చాలా ఇదిగా ఉంటుందని మా అత్తయ్య గారు బాగా చేసేవారండి. నా పెళ్ళైన కొత్తల్లో ఏదైనా కొంచెం నీరసంగా ఉందంటే చాలు మా ఇంట్లో ధాన్యం ఆడించేసి అటుకులు ఆడించేవారు. అవి వెంటనే అటుకుల పులిహోర చేసి పెట్టేసేవారు. అంత ఇదిగా చాలా బాగా చేసేవారండి. ఆవిడ టేస్ట్ వస్తుందని లేదు, మనిషికో రుచి. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. ఇది మెత్తగా కూడా ఉంటుంది కాబట్టి నవలటానికి కూడా ఏమీ ఇబ్బంది ఉండదండి. నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని మీ ఇంట్లో అందరూ తిని ఆనందించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో కలుస్తా. బాయ్.